హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మొఘల్ సామ్రాజ్యం అనే పాఠ్యాంశం నుండి ముఖ్యమైన బిట్స్ చూద్దాం. క్రింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది. దానిలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి పూర్తి కోర్సులు ఉన్నాయి. దానిని ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, మొఘలులు ఈ ప్రాంతానికి చెందినవారు. ఆన్సర్ మంగోలియా మరియు ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీలో మొఘలుల సామ్రాజ్యం స్థాపించినది ఎవరు? ఆన్సర్ బాబర్. సాధారణ శతకం 1526లో ఇబ్రహీం లోడీని ఓడించి బాబర్ ఢిల్లీని వశపర్చుకుని ఢిల్లీలో మొఘలుల సామ్రాజ్యం స్థాపించాడు. నెక్స్ట్ క్వశ్చన్, మరాఠా రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ శివాజీ మహారాజ్. ప్రస్తుత మహారాష్ట్రలోని ప్రాంతాలలో ఛత్రపతి శివాజీ స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని స్థాపించాడు. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ నామా అన్న పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ అబుల్ ఫజల్. అక్బర్ ఆస్థానంలో ఉన్న అక్బర్ మంత్రి మరియు మిత్రుడైన అబుల్ ఫజల్ అక్బర్ నామా అన్న గ్రంథాన్ని రచించాడు. నెక్స్ట్ క్వశ్చన్, జబ్త్ అనగా? ఆన్సర్ మొఘలుల రెవెన్యూ విధానం. అక్బర్ ఆర్థిక మంత్రి అయిన తోడూర్ మల్లు సాధారణ శతకం 1570 నుంచి 1580 మధ్యలో ఏ ప్రాంతం ఎంతవరకు పంటలు పండించడానికి యోగ్యమైనదో, ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ పంటలు పండిస్తారో సర్వే చేయించి ప్రతి ప్రాంతాన్ని రెవెన్యూ బ్లాకుగా నిర్ణయించి ప్రతి బ్లాకుకు ప్రత్యేక శిస్తు పట్టిక ఏర్పాటు చేసి కట్టవలసిన పన్నులు నిర్ణయించారు. ఈ రెవెన్యూ విధానాన్ని జబ్దుగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సుల్హ్ ఈ గుల్ అన్న భావన మొదటిసారిగా ఎవరి మనసులో మెదిలింది? ఆన్సర్ అక్బర్. వివిధ మత భాషలున్న ప్రజలను ఒక సుల్హ్ ఈ కుల్ అన్న భావన మొదటిసారిగా అతని మనసులో మెదిలింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో మొఘల్ పరిపాలకుడు కానివారు ఎవరు? ఆన్సర్ ఇబ్రహీం లోడి. ఉజ్బెకిస్తాన్, మంగోలియా దేశాలకు చెందిన బాబర్ ఇతర రాజుల దండయాత్రల వలన ఆ ప్రదేశాన్ని వదిలి సాధారణ శతకం 1504లో కాబూల్పై దాడి చేసి కాబూల్ను ఆక్రమించింది. 1526లో ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడీని ఓడించి ఢిల్లీ, ఆగ్రాలను వశపరుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, తోడూర్ మల్ ఎవరి రెవెన్యూ మంత్రి? ఆన్సర్ అక్బర్.
అక్బర్ ఆర్థిక మంత్రి అయిన తోడూర్ మల్లు సాధారణ శతకం 1570 నుంచి 1580 మధ్యలో ఏ ప్రాంతం ఎంతవరకు పంటలు పండించడానికి యోగ్యమైనది, ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ పంటలు పండిస్తారో సర్వే చేయించి ప్రతి ప్రాంతాన్ని రెవెన్యూ బ్లాకుగా నిర్ణయించి ప్రతి బ్లాకుకు ప్రత్యేక శిస్తు పట్టిక ఏర్పాటు చేసి కట్టవలసిన పన్నులు నిర్ణయించారు. నెక్స్ట్ క్వశ్చన్, సుల్హ్ ఈ కుల్ అనగా? ఆన్సర్ ప్రపంచ శాంతి. వివిధ మత భాషలున్న ప్రజలను ఒక చోటుకు చేర్చాలని అక్బర్ తలచేవాడు. ఇందులో భాగంగానే సుల్హ్ ఈ కుల్ అన్న భావన మొదటిసారిగా అతని మనసులో మెదిలింది. సుల్హ్ ఈ కుల్ అనగా ప్రపంచ శాంతి. నెక్స్ట్ క్వశ్చన్, మొఘలుల సామ్రాజ్య స్థాపనకు కారణమైన యుద్ధం? ఆన్సర్ మొదటి పానిపట్టు యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, భారత యుద్ధ తంత్రంలో తుపాకులను మరపిరంగులను ప్రవేశపెట్టిన వారు? ఆన్సర్ బాబర్. నెక్స్ట్ క్వశ్చన్, హుమయూన్ను ఓడించి ఇరాన్కు పారద్రోలిన వారు? ఆన్సర్ షేర్షా. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ సంరక్షకుడు? ఆన్సర్ భైరంగ్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, 1556లో అక్బర్ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన ప్రాంతం? ఆన్సర్ పంజాబ్లోని కలనూర్. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాష్ట్రంలో అసఫ్ జాహీ వంశపాలనను స్థాపించిన వారు? ఆన్సర్ చిన్ కులిచ్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర మరాఠా సామ్రాజ్య స్థాపనలో సఫలీకృతులు అయినది? ఆన్సర్ శివాజీ. నెక్స్ట్ క్వశ్చన్, మొఘలుల అధికారాన్ని చాలా కాలం పాటు గుర్తించని రాజపుత్ర రాజులు? ఆన్సర్ చిత్తోడ్ మరియు సిసోలియా. నెక్స్ట్ క్వశ్చన్, మన్సబ్దార్లు అనగా? ఆన్సర్ సైనిక హోదా. నెక్స్ట్ క్వశ్చన్, సర్దార్ సర్వాయి పాపన్న దేని కొరకు పోరాటం చేశాడు? ఆన్సర్ మొఘలుల పాలనకు వ్యతిరేకంగా. నెక్స్ట్ క్వశ్చన్, దక్కన్ ప్రాంతంలో మొఘల్ సామ్రాజ్య విస్తరణ చేసేవారు? ఆన్సర్ షాజహాన్.
నెక్స్ట్ క్వశ్చన్. మన్సుబ్దార్లు వారి జీవితాలను వీటి నుండి వచ్చే ఆదాయాల నుండి తీసుకునేవారు. ఆన్సర్ జాగీర్లు. నెక్స్ట్ క్వశ్చన్. మన్సుబ్దార్ల సంఖ్యను వీరి కాలంలో ఎక్కువగా పెంచడమైంది. ఆన్సర్ ఔరంగజేబ్. నెక్స్ట్ క్వశ్చన్. అక్బర్ ఆర్థిక మంత్రి. ఆన్సర్ తోడర్ మల్లు. నెక్స్ట్ క్వశ్చన్. సర్దార్ సర్వాయి పాపన్నను అణిచివేయుటకు ఔరంగజేబు ఎవరిని పంపాడు? ఆన్సర్ రుస్తుమ్ దిల్ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్. రెండవ పానిపట్టు యుద్ధం వీరి మధ్య జరిగింది. ఆన్సర్ అక్బర్ మరియు హేము. నెక్స్ట్ క్వశ్చన్. శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు మొఘల్ చక్రవర్తి. ఆన్సర్ ఔరంగజేబ్. నెక్స్ట్ క్వశ్చన్. జాగీర్దార్లు చేసే పని. ఆన్సర్ పన్నులు వసూలు చేసి చక్రవర్తికి పంపేవారు. నెక్స్ట్ క్వశ్చన్. జబ్ద్ అనేది ఆన్సర్ రెవెన్యూ విధానం. నెక్స్ట్ క్వశ్చన్. మన్సుబ్దార్లకు సంబంధించి సరికానిది. ఆన్సర్ ఇది వంశపర్యమైన ఉద్యోగం. నెక్స్ట్ క్వశ్చన్. ఔరంగజేబు పాలన కాలంలో తిరుగుబాటు చేసిన సిక్కు గురువు ఎవరు? ఆన్సర్ గురు తేజ్ బహదూర్. నెక్స్ట్ క్వశ్చన్. అక్బర్ దిన్ ఈ ఇలాహి అనే మతాన్ని స్థాపించిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1582. నెక్స్ట్ క్వశ్చన్. ఆరవ నిజాం ఎవరు? ఆన్సర్ మీర్ మెహబూబ్ అలీ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్. మొఘలుల కాలంలో స్వర్ణయుగం అని ఎవరి కాలాన్ని అంటారు? ఆన్సర్ అక్బర్. నెక్స్ట్ క్వశ్చన్. 1908 మూసీ నది వరదలలో హైదరాబాద్ ప్రజలకు అండగా నిలిచిన అసఫ్ జాహీ. ఆన్సర్ మీర్ మెహబూబ్ అలీ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్. అక్బర్కు సంబంధించి సరికానిది. ఆన్సర్ 1526లో మొదటి పానిపట్టు యుద్ధం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్.
అక్బర్ మనసులో మెదిలిన భావన. ఆన్సర్ సులేహ్ ఈ కుల్. నెక్స్ట్ క్వశ్చన్. స్వాతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధాని జాతినుద్దేశించి ఇచట ప్రసంగిస్తారు. ఆన్సర్ ఎర్రకోట. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రాంతంలో చెక్ డ్యామ్ పాపన్న కాలంలో నిర్మించారు. ఆన్సర్ తాటికొండ. నెక్స్ట్ క్వశ్చన్. రాజపుత్ర స్త్రీలకు జన్మించిన మొఘల్ యువరాజులు. ఆన్సర్ జహంగీర్ మరియు షాజహాన్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన చేసిన వారు మరియు సంవత్సరం. ఆన్సర్ బాబర్ 1526. నెక్స్ట్ క్వశ్చన్. మేవాడ్ పాలకులు. ఆన్సర్ సిసోడియా రాజపూత్. నెక్స్ట్ క్వశ్చన్. ఔరంగజేబు బీజాపూరును ఆక్రమించిన సంవత్సరం. ఆన్సర్ 1687. నెక్స్ట్ క్వశ్చన్. అస్సాంను జయించిన మొఘల్ చక్రవర్తి. ఆన్సర్ ఔరంగజేబు. నెక్స్ట్ క్వశ్చన్. హుమయూన్ని ఓడించి ఇరాన్కు పంపినది. ఆన్సర్ షేర్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్. బాబర్ ఇతనిని ఓడించి రాజ్యస్థాపన చేశారు. ఆన్సర్ ఇబ్రహీం లోడి. నెక్స్ట్ క్వశ్చన్. షాజహాన్ పరిపాలన కాలం. ఆన్సర్ 1627 నుంచి 1658. నెక్స్ట్ క్వశ్చన్. ఔరంగజేబు అనుసరించిన విధానం. ఆన్సర్ సున్నీ. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం. ఆన్సర్ 1526. నెక్స్ట్ క్వశ్చన్. బాబర్ పాలన కాలం. ఆన్సర్ 1526 నుంచి 1530. నెక్స్ట్ క్వశ్చన్. సర్వాయి పాపన్న రాజధాని. ఆన్సర్ కిలాషాపూర్. నెక్స్ట్ క్వశ్చన్. జహంగీర్ తల్లి ఈ రాకుమార్తె.
ఆన్సర్ జోధ్పూర్. నెక్స్ట్ క్వశ్చన్ 1853 నుంచి 1883 మధ్య నిజాం రాజులకు దివాన్గా ఉన్నవారు. ఆన్సర్ సాలార్ జంగ్. నెక్స్ట్ క్వశ్చన్ ఈ మొఘల్ చక్రవర్తి పరిపాలనా కాలంలో మన్సుబ్దార్ల సంఖ్య ఎక్కువగా పెంచారు. ఆన్సర్ ఔరంగజేబ్. Please subscribe my channel. Thanks for watching.